ప్రభు నామంన అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. సహోదరులారా, పేతురు వారితో ఇలా అంటున్నాడు. పవిత్రాత్మ ఎలా పొందాలన్నది తెలియపరుస్తున్నాడు. పశ్చాత్తాపపడండి, పాప క్షమాపణ గురించి మీలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు పేర బాప్తిసం పొందండి. అలా చేస్తే పవిత్రాత్మ అనే వరము మీరు పొందుతారు అని. యోహాను ఇచ్చిన బాప్తిస్ములాగా కాక క్రైస్తవ బాప్తిస్మము యేసు పేరుతో పవిత్రాత్మ అనే దేవుని ఉచిత వరముతో సంబంధము గలది. క్షమాపణ దేవుని కృప మూలంగానే కలుగుతుంది, నమ్మకం ద్వారానే కలుగుతుంది. యేసును గురించి మీరు మారు మనసు మార్చుకొని ఆయనను ఇశ్రాయేలు అభిషిక్తుడుగా దేవుని కుమారుడుగా నిరాకరించిన పాపము నుంచి మల్లుకొని ఆయనను స్వీకరించండి. ఆయన పేర అంటే ఆయన స్వభావము, పదవి, అధికారము ప్రకారంగా ఆయనలో ఉన్న మీ నమ్మకానికి బహిరంగంగా సూచనగా బాప్తిస్మం పొందండి. అది తన మీద నమ్మకం ఉంచిన వారికి ఆయన ఉచితంగా ఇచ్చే పాప క్షమాపణకు కూడా సూచనగా ఉంటుందని పేతురు తెలియపరుస్తున్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.